నామానికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలుగా చేయనుగాక. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలుంటే గనక కింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ సమాచారాన్ని నాకు అందిస్తే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మరి ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నా. మరి ఈరోజు మీ కొరకు ఇవ్వబడిన దేవుడి యొక్క వాగ్దానం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 23వ వచనంలో, అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జలములను వెలగొట్టెను, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జలముల దేశములను స్వాధీనపరుచుకొందురు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదేగును. దేవుడి స్తోత్రం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును. చూడండి, చాలామంది నేను సమస్తాన్ని సాధించాలనుకుంటారు, కానీ సాధించలేక వారు వెనుకడుగుల్లో ఉంటారు. చాలామంది జీవితాల్లో నిరాశ ఎదురవుతూ ఉంటాయి, నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే, మా తల్లిదండ్రులు ఎంతో చదివించారు కానీ ఉద్యోగం లేదు, నేనెంతో టాలెంట్ కలిగిన వాడిని, నాకు ఉద్యోగం లేదు, నేనెంతో పని చేయగల వాడిని కానీ నాకు పని రావట్లేదు, నా పరిస్థితి అంతా గందరగోళ స్థితిగతుల్లో ఉన్నాను, నా వ్యాపారం వెనుకడుగు ఉంది, నా పంట పొలాలు ఫలభరితంగా లేవు అని చాలామంది నిరాశపరులుగా ఉంటారు. కారణం ఏంటంటే, వారు అడుగుపెట్టిన స్థలములో వారికి వ్యతిరేకత వస్తుంది, దేవుడి కార్యాలు జరిగించబడట్లేదు. కారణం ఏంటని ఆలోచన చేస్తున్నారు కానీ వారి కారణము దొరకట్లేదు. ఈ వచనాల పైన రాయబడిన మాటలేనంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుడి వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడవాలని ఇశ్రాయేలు ప్రజలందరికీ బోధించారు. ఆ యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తే గనక, ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే గనక మీ పక్షాన్ని నేను యుద్ధం ఆడతాను, మీరు వెళ్ళిన చోటల్లా ఆ స్థలము మీ దగ్గుతుంది అని సెలవిచ్చున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు అక్కడ, మీ ఎదుటి నుండి సమస్త జనములు వెలగొడతానన్నాడు. అంటే దేవుడు మన పక్షాన్ని నిలబడితే శత్రు స్థలాలు మనకు ఇస్తాడు. మనకు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు అనేకమైనవి ఉంటాయండి. అవన్నీ కూడా దేవుడు తన పక్షాన ఉన్న ప్రజలకి సమకూరుస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడేపు చూసినప్పుడు వారందరికీ కానాను దేశంలో పొలాలు ఇచ్చాడండి, కట్టలేని ఇల్లులు ఇచ్చాడండి, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, ఖర్జూరపు తోటలు, ఇవన్నీ కూడా మంచి ఫలభరితమైన పంట పొలాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఉన్నతమైన స్థాయిలో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. మరి అక్కడ శత్రువులు లేరంటే 5 రకాల రాజులు ఉన్నారు. ఆ రాజులందరినీ దేవుడు తరివేశాడు. వీరి ముందు ఏ మనుషుడు నిలవకుండా చేశాడు. వీరు అడుగుపెట్టిన ప్రతి స్థలములు వీరికి ఇచ్చాడంటే మరి ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది జీవితాల్లో నిరాశలుగా ఉన్నారు. నేను అడుగు పెట్టిన చోటల్లా నాకు నిరాశ వస్తుంది, నిందలు వస్తున్నాయి, అవమానకరంగా ఉంటుంది నా జీవితం అనుకుంటున్నావేమో. నువ్వు ఒక్కసారి దేవుడి వైపు చూసి ఆయన వాక్యాలను గైకొని ఆయన వాక్య ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ పక్షాన నిలబడి కార్యాలు జరిగిస్తారు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే విశ్వసిస్తారో అడుగు పెట్టిన ప్రతి స్థలములో, నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను నెంబర్ 1 స్థాయిలో ఉంచుతాడు, నీ వ్యాపారంలో దేవుడు నిన్ను నెంబర్ 1 స్థాయిలో నిలబెడతాడు, నీ యొక్క పంట పొలాల్లో, నీ పనిపాటుల్లో, సమస్త విషయంలో దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. నువ్వు అడుగు పెట్టిన స్థలమంతా నీదవుతుంది, నీ శత్రువులు నీ పాదాల దగ్గర ఉంటారు. అదే దేవుడు ఒక వాగ్దానం. సరే, దేవుడు చూసి విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము అది మీ దగునని సెలవిచ్చావు. మరి ఏ బిడ్డ ఏ విషయంలో చింతిస్తున్నారు, మరి వారి ఉద్యోగాలు, వ్యాపారాల్లో, చదువుల్లో, చేతివృత్తులు, వ్యవసాయంలో దేని విషయంలో చింతిస్తున్నారు, వారు అడుగు పెట్టిన ప్రతి స్థలము వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ కార్యాలు జరిగించి బలపరిచి వారిని ఆశీర్వాదకర్తలుగా చేయమని యేసు నామములో వచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ యొక్క వాగ్దానం విన్న మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దేవుడి యొక్క పరిచయాలు మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలుగా చేయను గాక. ఆమేన్.